పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా నా నాయకుడవు మా నావికుడవు మా బోధకుడవు మా స్నేహితుడవు పరిశుద్ధాత్మదేవా. ఈ దినము పెంతెకోస్తు మహోత్సవ సందర్భంగా ఇంతవరకు దివ్య పూజా బలిలో అభిషేక సాంగ్యంలో తైలాభిషేకంలో పాల్గొన్న మనందరినీ దేవుడు దీవిస్తూ తన కరుణ సమసిపోలేదని వెంటనే ఈ 3 గంటల ప్రార్థనలో మరొకసారి దేవుని యొక్క ఆత్మాభిషేకంను కరుణ జపమాల ద్వారా అనుభవించుటకు పిలుస్తున్నాడు. మొట్టమొదటిగా మీ అందరికీ పెంతెకోస్తు పండుగ పరిశుద్ధ ఆత్మ పండుగ మహోత్సవ శుభాకాంక్షలను మీకు తెలియజేస్తూ ఉన్నాను. I thank God for the whole day, all the people who came, and also for Holy Mass, for the adoration, for the oil anointing, and once again His anointing and blessing flows, never stops, continues at 3 o'clock now. ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు ఈరోజు మన ఉద్దేశం అర్పించుకుందాం. ఈ దినం జన్మదినం కొనియాడుచున్నటువంటి నాగేంద్రుల హర్షిణిని ప్రభు తన పరిశుద్ధాత్మ శక్తితో నింపినట్లుగా, జ్ఞానవరం దయచేసినట్లుగా, మంచి చదువులు దేవుని దీవెనల కొరకు ప్రతి క్షణం దేవుడు ఆమెకు తోడుగా ఉండి నడిపించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు నాగేంద్రుల రాజు, నైనా శ్రీ, నాగేంద్రుల హర్షిణి. హ్యాపీ బర్త్డే టు యు అండ్ గాడ్స్ బ్లెస్సింగ్. ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం, గుమ్మడి జోసెఫ్, విమల మేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, గుమ్మడి శోభారాణి జూన్ 13న డిఎస్సి ఎగ్జామ్ రాయిపోచుండగా మంచి ఉద్యోగం వచ్చినట్లుగా, జి రమేష్ గవర్నమెంట్ జాబ్ కొరకు, గుమ్మడి జోసెఫ్, విమలా మేరీ, ఆంతోని రక్షిత్ మంచి ఆరోగ్యం, సత్యరావు, సంధ్యరాణి, దేవాంష్, మధు, హరిత మంచి ఆరోగ్యం, అలాగే రామకృష్ణ, ఉషారాణి, నిశాంత్, కరిష్మా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అంబాటి రాజశేఖర్, మానస కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా చేస్తున్న ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండినట్లుగా చిన్నారి బాబు మంచి ఆరోగ్యం, ప్రత్యేకతలను నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. బాసాని కస్తూరి ప్రతాప్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజీవ్ రెడ్డి, ప్రణతి, ఆవయ్య, దినేష్ రెడ్డి, ప్రవళిక కుటుంబాలపై దేవుని దీవెనల కొరకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులు పోయపాటి సిరిల్ రెడ్డికి యూకే వీసా అప్రూవ్ అయినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కోట క్రిస్టినా మరణించి 1 రోజులు అయినందున క్రిస్టినా ఆత్మశాంతి కొరకు కోట ప్రభాకర్ రావు మరియు కుటుంబ సభ్యుల ప్రభు ఓదార్పు దయచేసినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వివేక్, వర్షితాలపై దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, ధ్యానం, కాంపిటేటివ్ ఎగ్జామ్లో మంచి విజయం సాధించినట్లుగా బంగారు భవిష్యత్తు కొరకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు ప్రభాకర్, శశికళ. అలాగే ఎం పృథ్వీరాజ్ కుటుంబం ఆర్థిక సమస్యల నుండి విడుదల, లోన్స్ అన్ని క్లియర్ అవుతున్నట్లుగా, చార్విక్ మంచి జ్ఞానం, మాటలు స్పష్టంగా మాట్లాడినట్లుగా, మంచి ఆరోగ్యం కొరకు డాక్టర్ డారిస్ లిల్లీ పిహెచ్డి విజయవంతంగా పూర్తి చేసినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. తుమ్మ ఆనంద్ రెడ్డి, సునీత మంచి ఆరోగ్యం, పైరు పంటలను ప్రభు దీవించినట్లుగా, శ్రవణ్ శ్రీజాలకు యుఎస్ఏలో మంచి ఉద్యోగం వచ్చినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. సింగారెడ్డి లూర్ద్ రెడ్డి విజయ పదవి విరమణ సందర్భంగా ఇంతకాలం దేవుడు చేసిన మేలులంటి బట్టి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వివాహ వార్షికోత్సవం మరియు జన్మదినం కొనియాడుచున్న రవి, ఝాన్సీ కుటుంబమును దేవుడు చేయించి ఆశీర్వదించినట్లుగా కృతజ్ఞతగా, ధీరజ్, వర్షితులను మంచి జ్ఞాన, బంగారు భవిష్యత్తు, దీవెన సేవలో కుటుంబం నిత్యము వర్ధిల్లినట్లుగా నూతన గృహ ఆశీర్వాదం కొరకు యేసు తిరుహృదయం పేరిట కరుణామూర్తిని సమర్పిస్తూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈ దినము మరి వివాహ వార్షికోత్సవం, జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి మీ ఇద్దరికి ప్రత్యేకంగా ఈ దినమున కొనియాడుతున్నటువంటి ఝాన్సీ, రవి,
మీరు అనేక సంవత్సరాలు మాతో పాటు సేవలో ఉన్నటువంటి బిడ్డల్లో ఒక కుటుంబం, ఎల్లప్పుడూ మా ప్రార్థన మీద ఆధారపడే కుటుంబం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని. హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. సుబాల కుమార్ త్రాగుడు మానివేయనట్లుగా, ఆంజలినాకి పెన్షన్ వచ్చినట్లుగా మంచి ఆరోగ్యం అభివృద్ధి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ప్రేమ్ కిరణ్ మంచి ఆరోగ్యం, ప్రొఫెషన్లో మంచి విజయం సాధించినట్లుగా, దైవ భయం కలిగిన వ్యక్తి మంచి జీవిత భాగస్వామిగా లభించినట్లుగా, సంధ్య స్వప్న కుటుంబం శ్రేయస్సు, మనంల మంచి చదువులు, బంగారు భవిష్యత్తు కొరకు, దొడల లక్ష్మీ చక్రం మంచి ఆరోగ్యం, దొడల చక్రం ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు దొడల లక్ష్మీ చక్రం. ఆయాన్ మొదటి జన్మదినోత్సవంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు కృతజ్ఞతగా రష్మి కుటుంబంలో శాంతి సమాధానం, మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఉషారాణి కుటుంబం. అయాన్ మొదటి జన్మదినోత్సవంగా హ్యాపీ బర్త్డే టు యూ, గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. మాదాను జోజప్ప జ్యోతి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రవి రాజా, మేరీ రిషిత మంచి ఆరోగ్యం, దేవుని కాపుదల, పరిశుద్ధాత్మ మరియ తల్లి మరియ వరములతో నింపబడినట్లుగా మంచి ఉద్యోగం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. దాసరి లితీషా జన్మదినోత్సవంగా మరొక సంవత్సరం ఆమె జీవితంలో వసిన దేవునికి కృతజ్ఞతగా ఇతరులకు వద్ద నుండి రావాల్సిన డబ్బులు త్వరగా వచ్చినట్లుగా దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. దాసరి లితీషా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. తుమ్మ వైభవ్ రెడ్డి బీటెక్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్లో మంచి ఉత్తీర్ణ సాధించినట్లుగా, దేవుని ప్రేమలో ఎదిగినట్లుగా ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. జంగాల యషయ 8వ మరణ వర్ధంతి సందర్భంగా ఆత్మశాంతి కొరకు, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, పిల్లలు చేస్తున్న బిజినెస్లో ఉద్యోగంలో దేవుని హస్తం తోడి ఉండినట్టుగా ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. బ్యూలా సంజీవ్ క్రిస్ సాత్విక్ కుటుంబం యేసు తొలగదేమునకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. రాయా జార్జ్ రెడ్డి 7వ మరణ వర్ధంతి సందర్భంగా జ్ఞాపకార్థంగా ఆత్మశాంతి కొరకు, అలాగే ఆరోగ్యమా భాస్కర్ రెడ్డి ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. స్వర్ణ జన్మదినోత్సవంగా మంచి ఆరోగ్యం, దేవుని దీవెనల కొరకు, ప్రత్యేకతలను నెరవేరినట్లుగా ఉద్యోగంలో ప్రమోషన్ కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. స్వర్ణ హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. రాబర్ట్ అందరినీ కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ ప్రత్యేకతలను నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అరుణ ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. కె దినేష్ కిషోర్ సహస్ర మంచి ఆరోగ్యం, సంతాన వరం మరియు దైవాశ్రయం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అఖిల్ మంచి ఉద్యోగం, కెనడా సిటిజన్షిప్ వచ్చినట్లుగా, రంజిత్ రవిల నుండి రావాల్సిన డబ్బు వచ్చినట్లుగా, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. దాసురెడ్డి జోసఫ్. ఇంతమంది ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ఈరోజు కొన్ని వందల మంది పూజా బలిని ఈరోజు పెంటెకోస్తు పండుగ సందర్భంగా అర్పించారు. అలాగే పూజను స్పాన్సర్ చేశారు. వారి ఉద్దేశములను కూడా ప్రభువునకు అర్పించుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మాలో తప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల
పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. అనేక మంది నిన్నటి రోజు సాయం సమయం నుండి ప్రార్థనలో ఉన్నారు, ప్రదక్షిణలో పాల్గొన్నారు, జాగరణ ప్రార్థన చేశారు. వారందరినీ దేవుడు దీవించాలని కూడా ప్రార్థించుకోండి. అలాగే యేసుప్రభు బోధనను వినిన వాళ్ళందరూ ఆయన బోధనను చూచి ఆశ్చర్యపడ్డారని మార్కు 1:21-22లో మనం చదువుతున్నాం. When Jesus was preaching, people were all astonished and amazed. ఆయన బోధకుడు, ఆశ్చర్యపరిచే బోధకుడు. అలాగే ఆయన పరిశుద్ధాత్మ రూపంలో యోహాను 14:26లో ఆయన పంపనున్నటువంటి పరిశుద్ధాత్మకి ఇంకొక పేరు ఓదార్పువాడు, ఓదార్చువాడు. పవిత్రాత్మ మీకు సమస్త విషయమును బోధించి నేను చెప్పినవన్నీ మీ తలపునకు తెచ్చునని చెప్తున్నాడు. హిస్ నేమ్ ఈస్ కంఫర్టర్ and he teaches us as a reminder for us whatever Jesus had taught us. మొదటి గుర్తులో అపోస్తలుల 2:2లో మనం ఈరోజు మొదటి పఠనంలో ఈరోజు చదివినట్టు, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతయు నిండిపోయాను. దేవా, అలాగే నీ సన్నిధి మేము ఏ ఇంటిలో ఉన్నామో, ఏ మందిరంలో ఈరోజు ప్రార్థన చేశామో ఆ మందిరమును, ఇండ్లను నీ సన్నిధితో నింపుమని భక్తితో పాడే పాట ఇది. Yes, the whole place where they were living, and the whole place was filled with the power of the Holy Ghost. Like a mighty wind, the Holy Spirit came upon them. Acts 2:2 పాడదాం. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. మా నాయకుడవు, మా నావికుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు, నాయకుడవు, మా నావికుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి రండి మాపై రండి, బలముగా వీచే గాలివోనే మా హృదయములోకి రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 రండి
పరిశుద్ధాత్ముడా. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సమస్త మానవాళిక పాపముల మీదను పరదయగా సర్వే సమర్పించుచున్నాము. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అపోస్తలుల చర్యలు 2వ అధ్యాయం 3వ వచనం. అగ్ని జ్వాలలు నాలుక వలె వ్యాపించి అక్కడ ఉన్న ఒక్కొక్కరి వైపు నిలుచుట వారికి కనబడెను. The Lord wants to bless each one individually, as we heard today. That is how He wants to honor us. It came in the form of tongues of fire and went and resided upon each one personally. Our God is a God who blesses us each individually so uniquely. వ్యక్తిగతంగా మనల్ని దీవించుటకు వచ్చిన పరిశుద్ధాత్మ పండుగ సందర్భంగా అపోస్తలుల 2:3 ప్రకారం పాటలతో అదే అగ్ని ప్రతి ఒక్కరిని ఈరోజు ప్రవగించి శుద్ధీకరించమని భక్తితో పాడుదాం. అగ్ని జ్వాలల వంటి నాలుక బోలే మా పెదవుల పైకి రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. బలముగా వీచే గాలి అగ్ని నాలుక రూపంలో మూడవదిగా జీవజలమై ఆయన ప్రవహిస్తాడు. యెషయా 44:3 జీవజలం వచ్చినప్పుడు ఎండిన నేల కూడా అది నేల మీద ఏరు పారించినట్టు దేవుడు చేస్తాడు. ఆ నేల ఫలింప చేస్తాడు. Maybe our lives are like that, dryness, and we are not able to bear fruit. Isaiah 44:3 says, He comes as a form of living water and makes that place fertile and makes that place to bring forth fruit. Lord Jesus, every dryness that we have, ఫలింపలేకపోతున్నాం, ఎండిపోయాం, వర్షధరగా రావానా యేసయ్య అని పాట పాడతాం. అలాంటి ఒక దినం ఈరోజు ఎండిపోయిన పరిస్థితిలో ఉన్న ప్రతి బ్రతుకును జీవజలముగా దేవుడు దిగివచ్చి ఫలింప చేయునుగా పాడుదాం. జీవజలము మాలో ప్రవహించుమా, ఫలింప చేయుమా ఎండిన మా బ్రతుకులను. జీవజలము మాలో ప్రవహించుమా, ఫలింప చేయుమా ఎండిన మా బ్రతుకులను. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 జీవజలముగా. మన ఎండిన పరిస్థితిలో ఆత్మదేవుడు జీవజలమై ప్రవహించుటకై మనను అర్పించి గుర్తును ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్నటి రోజు ఒక సహోదరి కుటుంబం వచ్చి, ఫాదర్ ఒక పెద్ద యాక్సిడెంట్ జరగబోతుంది కానీ దేవుడు తప్పిస్తాడని చెప్పారు. నిజమే జరిగింది. మా ఇంటిలో ఉన్న వాళ్ళందరూ వండిలో ఉన్నాం, కానీ ఒక్క హాని కలగకుండా కాపాడాడని దేవుడు
మీ ద్వారా మాట్లాడాడు ఫాదర్, అది జరిగిందన్నారు. కానీ ఒకవైపు ఇట్లా జరుగుతుంటే మొన్ననే మీలో కొంతమంది విని ఉంటారు, అడవి ప్రాంతంలాగా కనిపిస్తుంది, అక్కడ ఒక పెద్ద యాక్సిడెంట్ లాగా కనిపిస్తుంది, ప్రార్థించండి అని. అడవి ప్రాంతంలో అది ఒక ట్రాక్టర్ అలా పొలంలో దున్నుతూ ఉంటే అది అట్లానే ఉల్టా పడి ఆ వ్యక్తి అక్కడ చనిపోయాడంట. ఇలా ఒక సైడు మనము దేవుడు చేసిన అద్భుతాలకు వందనాలు అర్పిస్తూ ఉన్నాం, ఇంకొక సైడు మనకు చూపించి కూడా మనం కాపాడలేకపోయామే అని ఒక బాధ. అందుకే యేసు ప్రభు బాధతో లాస్ట్ రోజు గుడికి వచ్చి చెప్పాడు, ఎవరైనా దాహముతో ఉన్న ఎడల రండి, నేను మీకు జీవజలముగా మీ నుండి ప్రవహిస్తానని చెప్పాడు. దేవుడు అందరినీ కాపాడుటకై ఈ ప్రార్థన ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రోజు కూడా మనం చెప్తాం అందరు కలిసి, యేసువా దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును నవదిన ప్రార్థనలో పాల్గొన్న అందరినీ పెంతెకోస్తు పండుగను ముగించుకొని తిరిగి వెళ్తున్న బిడ్డల ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీన్ని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారు మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా ప్రే ఫర్ us. ఈ తైల అభిషేకం ఈరోజు చాలా మంది పొందుకున్నారు. గురువులకు వచ్చిన గురువులందరినీ దేవుడు దీవించమని ప్రార్థించండి. టుడే we heard the anointing with the oil. Let us thank the Lord. And we also heard what happens when that oil anointing is going on. మీలో ఎవరైనా మిస్ అయి ఉంటే ఆ ప్రోగ్రాం చూసి మీరు విశ్వాసంతో ఆత్మీయంగా తైలాభిషేకం పొందుకోండి. మీరు ఇక్కడికి రాలేకపోయారు, ఫారిన్లో ఉన్నారు, దేవుడు మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు. దానికి పేరు ఆనంద తైలాభిషేకం. హెబ్రీయులకు రాసిన లేఖ 1:9 నీవు మంచిని ప్రేమించి చెడుని ద్వేషించితివి కనుక నిన్ను నీ తోడివారి కంటే మిన్నగా ఆనంద తైలముతో అభిషేకించెను. బికాస్ యు హేట్ వికెడ్నెస్ అండ్ యు లవ్ వాట్ ఈస్ గుడ్, గాడ్ హెస్ అనాయింటెడ్ యు మచ్ మోర్ దాన్ యువర్ కంపానియన్స్ విత్ ది అనాయింటింగ్ కాల్డ్ జాయ్. హీబ్రూ 1:9. దేవుని ఎంతగా ప్రేమిస్తామో అది ఆనంద తైలముగా మారే గొప్ప దినమిది. దేవా సర్వాధిపతి అయిన దేవుడు ఈసారి నీ దుఃఖమును సంతోషముగా మార్చునుగా. కానీ తోబీతు 7:17 వాళ్ళకు పలికిన ప్రవచనం మాలో నెరవేరునుగాక. తోబీత్ 7:17 మే ద లార్డ్ హూ ఈస్ ఆల్ పవర్ఫుల్ గాడ్ చేంజ్ యువర్ సారో ఇంటూ జాయ్. అనేక మంది ఎవరికైతే ఈరోజు వాక్యం తాకిందో, ఎవరినైతే తాకలేకపోయిందో, ఎవరు అలాగే దుఃఖంతో వెళ్ళారో ఈ ప్రోగ్రాం వాళ్ళకు తెలియకుండా వారి దుఃఖంను సంతోషంగా మార్చునుగాక. భక్తితో పాడదాం. ఆనంద తైలముతో అభిషేకించునా, దుఃఖాన్ని సంతోషంగా మార్చివేయునా. అభిషేకించునా, దుఃఖాన్ని
నీ సంతోషంగా కాచివేయుమా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. ఆనంద తైల అభిషేకం ఈరోజు పొందుకున్న వాళ్ళందరికీ అలాంటి ఆనందం కలగాలని, ఇంటికి వెళ్ళి ఆ ఆనందంను చూడాలని ప్రభుతో ప్రార్థిస్తూ అడుగుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీరు సమర్పించుచున్నాను. ఈ నెలలో మనం యేసు తిరుహృదయానికి అర్పిస్తున్నాం కావున జరగబోయే ఒడకాలు కూడా తిరుహృదయం నుండి మనం ధ్యానించబోతూ ఉన్నాం. Because we are having this whole month consecrated to Sacred Heart of Jesus, month of June, our talks during the retreat also will be based on the heart of Jesus. So the first retreat, that is coming Wednesday, is from 11th evening to 14th evening in English. You know, in the English retreat sometime back you heard how one of the women who came here, she could not get the admission at all. Finally, in foreign country, she got it in Sacred Heart University. So పరిశుద్ధ దేవుని హృదయమును కర్పించి ఇంగ్లీష్ వడకంలో పాల్గొన్న ఒక అమ్మాయికి జరిగిన సంఘటన మీలో చాలా మంది విని ఉంటారు. ఆ సంవత్సరం ఆమెకి ఎన్నో సంవత్సరాలుగా యూనివర్సిటీలో ప్లేస్మెంట్ దొరకలేదని ఏడుస్తుంటే ఆమెకి యేసు తిరుహృదయ యూనివర్సిటీలో ఆమెకి ప్లేస్మెంట్ దొరికిందని సాక్ష్యం చెప్పారు. సో అందువలన జూన్ నెలలో 23 సాయంత్రం నుంచి 27 సాయంత్రం వరకు యేసు తిరుహృదయంలో మిమ్మల్ని దాచుకోవటానికి రావాలని మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. కమ్ హైడ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ ఇన్ టు ద షెల్టర్ కాల్డ్ ద హార్ట్ ఆఫ్ జీసస్. అదే టైంలో 25వ తారీఖున ఇప్పుడే నేను అనుకుంటున్నాను, గడిచిన 5 సంవత్సరాలుగా అమ్మ మరియ తల్లిని ప్రేమిస్తున్న దాసుడు నేను. అందుకే నన్ను మళ్ళీ సింగారంలో ఆహ్వానిస్తూ ఫాదర్ గారు ఈ సంవత్సరం కూడా సింగారం పండుగ మరియ తల్లి సందర్శించినటువంటి ఆ గొప్ప స్థలమునకు ఈ సంవత్సరం కూడా మేము ఇక్కడ నుంచి బృందం వస్తున్నాం. ప్రార్థన చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. సింగారం ద ఫీస్ట్ డే will be on 25th of June and will be coming there again 5th year I think it is, because we love Mama Mary. That responsibility is given to us. అలాగే ఇంగ్లీష్ వడకమైన తర్వాత 17, 18, 19వ తారీఖున సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో జరుగుతున్నటువంటి ప్రోగ్రాంను కూడా ప్రభు ఆశీర్వదించమని భక్తితో ప్రార్థించుకుందాం. చివరి గుర్తులో ఉన్నాం. ఈ దినమంతా నిన్నటి రోజు సాయంత్రం నుంచి అనేక మంది కృషి చేశారు. సడన్గా ప్రజలు ఇక్కడికి రావడం వలన అంత మళ్ళీ శుభ్రం చేసి నీటిని బయటికి పంపించి మంచిగా సిద్ధం చేసినటువంటి బిడ్డలు ఉన్నారు. డెకరేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు, వంట చేసిన వాళ్ళు ఉన్నారు.
సంగీతం వాయించే వాళ్ళు ఉన్నారు, పాటలు పాడిన వాళ్ళు ఉన్నారు, ప్రసంగం చెప్పిన వాళ్ళు ఉన్నారు, తర్వాత వచ్చిన వాళ్ళందరినీ చూసుకోవటానికి వాలంటీర్స్గా పనిచేసిన వాళ్ళు, ఇంటర్సెసర్స్, ప్రీచర్స్, ఇంకా అన్ని మినిస్ట్రీస్ ఇక్కడ పనిచేశాయి. అందరికీ డైరెక్టర్గా ఈరోజు నేను వినపడి మీ అందరికీ శుభాకాంక్షలను తెలియచేస్తున్నాను. అది నాకు చేసినది కాదు, ఈ సెంటర్కు చేసినది కాదు, మీరు పరిశుద్ధాత్మని గౌరవించారు. ఈరోజు ఎంతమంది దీని వెనుక శ్రమ పడ్డారో వాళ్ళకు ప్రత్యేక వందనాలు, స్తోత్రములు. పరిశుద్ధాత్మకు చేసినటువంటి ఉపకారం మీ వెంట వచ్చునుగాక. వాట్ ఎవర్ యు డిడ్ టు ద హోలీ స్పిరిట్ డ్యూరింగ్ దీస్ డేస్ సీక్రెట్లీ ఫర్ ద హోలీ స్పిరిట్స్ ఫీస్ట్ డే. So many people have worked very hard. Thank God for all the people who worked behind the screen and those who are under screen, all of them to be blessed. చివరి గుర్తులో ఉన్నాం. శ్వాస అనేది మన జీవితంలో ఎంత గొప్పగా పనిచేస్తుందంటే శ్వాసకి ఇంకొక అర్థం కూడా ఆత్మ. ఎస్, ద బ్రెత్ ఈజ్ ఈక్వల్ టు ద హోలీ స్పిరిట్. యోహాను 20:19-22, జాన్ 20:19 and verse 22. భయపడిన శిష్యులు తలుపులు మూసుకొని ఉంటే వారి మధ్య నిలబడి శాంతి కలుగునుగాక మాత్రం చెప్పలేదు, పిదప వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు అని యేసు ప్రభు చెప్పాడు. ఎస్, జీసస్ looked at those disciples, frightened disciples locked up in a room, and he breathed upon them his own breath and said, receive the Holy Spirit. ఈరోజు వచ్చిన వాళ్ళందరూ ఆ శ్వాసను పీల్చుకొని ఇంటికి వెళ్ళి లంగ్స్లో కానీ లివర్లో కానీ ఎక్కడ సమస్యలు ఉన్నా ఈ పాట ద్వారా ఇక్కడ జరిగి ఉంటే స్తోత్రం, ఇంకా జరగకపోతే ఇప్పుడు ప్రయాణంలో జరగాలని, ఆన్లైన్లో జరగాలని, యూట్యూబ్లో జరగాలని భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. శ్వాసగా మాలో వేంచేయుమా, భయాందోళనను మా నుండి తొలగించుమా. శ్వాసగా మాలో వేంచేయుమా, నాయకుడవు, మా నావికుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు, స్తోత్రం స్తోత్రం. ఎన్ని దినములు ఎన్ని ప్రోగ్రామ్స్ నిర్వహించడానికి నీవిచ్చిన ఓపికను, ఆరోగ్యము, ఆశీర్వాదము, అభిషేకము బట్టి నీకే స్తుతి స్తోత్రం. దీని వెనుక పనిచేసిన ప్రతి బిడ్డకు నీకు స్తోత్రం. చివరి గుర్తులో ఈరోజు అనేక మంది పూజలు అర్పించారు. అన్నీ చదవలేకపోయాం. అలాగే అనేక మంది స్పాన్సర్ చేశారు. దీని వెనుక ఈ పండుగ జరగటానికి ఆర్థికంగా సహాయం చేశారు. పనిచేసిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను దేవుడు దీవించమని భక్తితో ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ పండుగ కోసం తెర వెనుక పనిచేసిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పిలువగానే మా ఆహ్వానం స్వీకరించి వచ్చిన ప్రజలను, ఆన్లైన్లో చూసిన వారిని మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 60 సంవత్సరాల జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఈరోజు పూజ చేసిన మా ప్రొవిన్షియల్ ఫాదర్ శాంతరాజు మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను గేట్ నుంచి ఇక్కడ దాకా ఎవరెవరు సేవ చేశారో వాళ్ళందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎడతెగక జరిగిన విజ్ఞాపన ప్రార్థనకు సహకరించిన అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలంతా యేసు హృదయాన్ని కనిపిస్తున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థన DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తైలాభిషేకం పొందినటువంటి స్టూడెంట్స్, దంపతులు, తర్వాత అక్కడికి వచ్చిన రైతులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ దినమంతా విన్నపాలతో ఏడ్చిన ప్రజలందరి మీదను దయగా ఉండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. మరొకసారి మీ అందరికీ పరిశుద్ధ ఆత్మదేవుని పండుగ స్తోత్రములు. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ వెరీ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ పెంటెకోస్ట్. థ్యాంక్ యూ ఫర్ హానరింగ్ ద హోలీ స్పిరిట్ ఇన్ సో మెనీ వేస్. ఈ రోజులలో ఎంతమంది సహకరించారో, ప్రోగ్రాంలో పాల్గొన్నారో, నవదన ప్రార్థనలు పాల్గొన్నారో అందరినీ దేవుడు ఆశీర్వదించమని తల వంచి ప్రార్థన చేద్దాం. ప్రభు మీతో ఉండునుగాక. ఈ స్థలంలో ఎడతెగక జరిగిన ప్రోగ్రాం వలన ఎంతో మంది కృషి చేసిన ప్రజలందరినీ, ప్రార్థన అర్పించుటకు వచ్చిన ప్రజలందరినీ ఇప్పుడును ఎప్పుడును సదాకాలము పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. All those who worked very hard for these wonderful days, our blessings one after the other in this place. All the programs, those who participated, and all of you, later those who are going to watch this program in YouTube. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. రండి రండి మాపై రండి, రండి రండి మాలో రండి.